శ్రీమాత్రే నమః అండి. జీవితంలో మనకి అదృష్టం త్వరగా కలిసి రావాలి అంటే మనం ఎలాంటి ప్రత్యేక విధి విధానాలు పాటించాలనేవి మనం తెలుసుకుందామండి. మనం జీవితంలో అదృష్టం తొందరగా కలిసి రావాలని చెప్తే కొన్ని పనులు పాటించాల్సి ఉంటుందండి. పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి ముఖ్యంగా ఏంటంటే గడపకు రెండు వైపులా తొండంతో నీళ్లు తీసుకుని ఏనుగులు అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఫోటోని ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకోవాలండి. లేక ఇంటి గుమ్మం పైన గడపకి రెండు వైపులా రెండు ఏనుగులు ఉన్నటువంటి బొమ్మలు పెట్టించుకోవాలి. అప్పుడు అదృష్టం అనేది త్వరగా కలిసి వస్తుందండి. అలాగే ఎప్పుడైనా సరే వీలైనప్పుడు లక్ష్మీదేవి ఆలయంలో మీ చేతులతో ఎవరికైనా చీపురుని దానం చేయండి. చీపురు అనేది లక్ష్మీ స్వరూపం కదా. లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో మీ చేతితో మీరు కనుక చీపురును దానం చేస్తే దరిద్రం మొత్తం తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలానే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవాలి. అలాంటి దోషాలన్నీ తొలగించుకోవాలి అంటే కూడా మనం రోజు రాత్రి మన వంటగదిలో ఈశాన్యంలో ఒక బకెట్ నిండా వాటర్ పోసి పెట్టాలి. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని మొక్కల్లో పోసేయాలండి. అలా చేస్తే మీకున్నటువంటి దరిద్రాలు దోషులు అన్నీ తొలగిపోయి అదృష్టాన్ని త్వరగా పొందవచ్చు. అలానే లక్ష్మీ కటాక్షం కలిగి త్వరగా అదృష్టం రావాలి అంటే రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ప్రత్యేక విధి విధానాన్ని మనం పాటించాల్సి ఉంటుందండి ఆడవాళ్ళం. అది ఏంటంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పు కలపాలి. ఆ నీటిని గుమ్మం ముందు చల్లాలి. ఈ విధంగా చేయటం వల్ల దీన్ని ద్వార శుద్ధి అంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సులభంగా ఇంట్లో ప్రవేశిస్తుంది. అలానే వారానికి ఒక్కసారి ఇంట్లో శుక్రవారం పూట ప్రత్యేకంగా ధూపం వేసుకోవాలండి. దాన్ని ఇంగువ ధూపం అంటారండి. ఇంగువకి చాలా శక్తి ఉంటుంది. నిప్పు కణికలు ఉంచి దాని మీద ఇంగువ పొడిని చల్లి ఇంగువ ధూపాన్ని ఇంట్లో వేసినట్లయితే దరిద్ర దేవత తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలానే తులసి ఆకుల రసాన్ని వారానికి ఒక్కసారి ఇంటిలో ఉన్న అన్ని గదుల్లో మూలలు చల్లినట్లయితే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం చేసుకోవచ్చు. అలానే అదృష్టం కలిసి రావాలంటే పడక గదిలో పూల మొక్కలు పెట్టుకోకూడదండి. అలా ఉంచితే అదృష్ట లక్ష్మి అనేది రాదు. అలానే అదృష్ట లక్ష్మి ఎప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ కమలవాసిన్యే స్వాహ అనేటువంటి మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలండి. ఇలా చేస్తే లక్ష్మీ విమల మంత్రం అంటారండి. లక్ష్మీ కమలవాసిన్యే స్వాహ. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే స్నానాల గదిలో బకెట్ ఎప్పుడూ కూడా ఖాళీ ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి నీళ్ళల్లో ఉంటారు కాబట్టి ఆయన జలంలో నీటిలో ఉంటారు కాబట్టి ఆయన్ని నారాయణుడు అంటారు. అందువల్ల నీరు అనేది ఇంట్లో ప్రత్యేకంగా ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్నానాల గదిలో బకెట్లో నీళ్లు సగం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఖాళీ బకెట్ ఉంటే బోర్లించి ఉంచాలండి. స్నానాల గదిలో రాత్రిపూట్ల బకెట్ అనేది వాటర్ పూర్తిగా అయిపోకుండా చూసుకోండి. ఈ విధంగా కనుక అదృష్టం కలిగించే విధి విధానాలు పాటించండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి, కుటుంబ సమస్యలు ఏమున్నా వాటి నుంచి తొలగించుకోవడానికి, ఆరోగ్యమైన ఇబ్బందులు అధిగమించడానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలండి. ఈ వీడియోలని చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.